నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధికి సంకేతమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ విధానాలు. భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. ఇరవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పిల్లల ఆరోగ్యానికి దోహదపడుతున్న తల్లిపాలు. తణుకులో పేర్కొన్న వేద హాస్పిటల్ వైద్యులు వేదవతి. రాజ్యాంగ పరిరక్షణకు పటిష్టంగా కృషి చేయాలి. తణుకులో న్యాయవాదులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే దిగుపాటి. మిలిటరీ మాధవరం గ్రామంలో కంచి కామాక్షమ్మకు ఆషాఢం సారలను సమర్పించుకున్న ఆడపడుచులు. ఆధ్వర్యం వహించిన ఆలయ అభివృద్ధి కమిటీ నేతలు. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో సహకార ఎరువుల గొడవను ప్రారంభించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. అంగన్వాడీ టీచర్లకు నియామక పత్రాలు అందజేత. చేనేతలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అమలాపురంలో కార్మికులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 2 ఏళ్లలో కూటమి పాలనలో గ్రామాల్లో వెల్లివిరుస్తున్న అభివృద్ధి. ఆలమూరు మండలం కలవచెర్లలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. భారతీయ సంస్కృతిని పరిరక్షించేందుకు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెలివి. అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వం అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం తొందూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2 ఏళ్లలో 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పోతే ఈ గ్రామ అభివృద్ధి నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి భీమవరం మండలంలో 25 గ్రామాల్లో నిరంతరం కృషి చేసి అభివృద్ధి చేస్తున్నాము. వీలైనంత వరకు ఎక్కువ శాతం వీధులన్నీ సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకా అక్కడక్కడ చెదులు ఉన్నాయి, అవి కూడా త్వరలో సిమెంట్ రోడ్లు వేయిస్తాము. మరొక సమస్య ఏంటంటే భీమవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కొప్పర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బండి రమేష్, ఎంపీటీసీ వి వాసు, బీజేపీ జనసేన నాయకులు తోట గంగరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎర్రంశెట్టి ప్రసాదులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాబోయే తరాలకు చేనేత కళను అందించేందుకు యువత చేనేత వస్త్రాల తయారీలో శిక్షణ పొందాలని అన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎల్డర్లీనే ఉన్నారు. ఒక యూత్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే మీతో ఇది ఆగకూడదు. మీరు నెక్స్ట్ జనరేషన్కి కూడా నేర్పించి ఎప్పుడైనా మనమే ఇప్పుడు అగ్రికల్చర్ కూడా మనం సెల్ఫ్ సస్టైనింగ్గా ఉన్నామంటే మనం ఎవరి మీద, మన దేశం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ మనకి ఏదైతే సెల్ఫ్ సస్టైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అది నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ ఆన్ చేయాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి ఏ అప్పారావు, డిఆర్ఓ పి ప్రభాకర్, జిల్లా కలెక్టరేట్ ఏఓ ఎన్ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, డిఆర్డీఏ పీడీ ఎన్ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ జేడీ జెడ్ వెంకటేశ్వర్లు, వై దోసిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో అందరికీ కామన్గా మినిమం క్వాలిఫికేషన్ మార్కు ఉండాలని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి భీమవరంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే సంబంధిత సబ్జెక్టు మాత్రమే సిలబస్ ఉండటంతో పాటు మాన్యువల్గానే పరీక్షలు నిర్వహించాలన్నారు. వాస్తవానికి టెట్ ఈ దేశంలో అమలైంది 2011లో అమలైతే 2011కి ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలనే జడ్జిమెంట్ ఇవ్వటం చాలా బాధాకరం. దీనికి కారణం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వస్తే 2015లో మార్చినటువంటి క్లాజు ప్రకారం సుప్రీంకోర్టు ఆ విధమైన జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పైన కూటమి కింద కూటమి అంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 23(1) ఉన్నటువంటి క్లాజ్ ని సవరణ చేసి 2011కి ముందున్న వాళ్ళకి మాత్రమే టెట్ ఉండే విధంగా 2011కి ముందున్నటువంటి ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనే విధంగా ఆ యొక్క యాక్ట్ ని సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా కోరుతా ఉన్నాం. రెండో వైపు ఉపాధ్యాయులకి ఏదైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి టెట్ నిర్వహించాలని చెప్పి కూడా అడగటం జరిగింది. దానికి తగిన విధంగానే స్పెషల్ టెట్ నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్పెషల్ టెట్ ని జనరల్ టెట్ మాదిరిగా కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ. ఈ సమావేశంలో ఈ సంఘం జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్లు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ వృత్తి కార్మికులు సభలు, సమావేశాలు నిర్వహించి సమస్యలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. ప్రాచీన కాలం నుంచి చరిత్రలో చేనేతకు సముచితమైన పాత్ర ఉంది. జాతీయ ఉద్యమంతోనూ విడదీయరాని బంధం ఉంది. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి కల్పనదారు చేనేత పరిశ్రమ. మన రాష్ట్రంలో సుమారు 1,80,000 మగ్గాలు ఉండగా ఉప వృత్తులు కలిపి సుమారు 4 లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారు. కంటికి కనిపించని వేల పోగులను ఒక్కడి చేసి రంగులతో అందాలు అద్ది పోటీ ప్రపంచంలోనూ నేటి డిజైన్లు చేసి చేతి నైపుణ్యంతో అందమైన చీరలను తయారు చేయడంలో నేతన్నకు ఎవరు చెప్పని విద్య. గ్రామీణ భారతంలో అపురూప కళారంగంగా చేనేతకు గుర్తింపు ఉంది. భారతావని ఆత్మకు ప్రత్యేకగా చేనేత రంగాన్ని అలనాడు బాపూజీ అభివర్ణించారు. కానీ నేడు ఆ చేనేత రంగం అనేక సమస్యలు, సవాళ్లతో ఉక్కిరిబిక్కిరవుతుంది. వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే నేతన్నలు తయారు చేసిన చీరలను అమ్ముకోలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నేచిన చీరలు అమ్ముడుపోక కార్మికులు, కొనుగోలు లేక వ్యాపారులు తీవ్ర ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. అగ్గిపెట్టెలో పట్టు చీరను మలచిన అద్భుత కళా నైపుణ్యం మన నేతన్న సొంతం. అయితే ఏమి లాభం? చేనేత కార్మికుల సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఎందరో కార్మికులు చేతి నిండా పని దొరక వీధిన పడి ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో నిర్వహించిన చేనేత దినోత్సవ సభలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ చేనేత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కార్మికులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా చేనేత ఉద్యమానికి బాటలు వేసి చేనేత వర్గాల హక్కులను కాపాడే విధంగా అనేక కార్యక్రమాలను చేసినటువంటి చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ రోజు వారి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా వారి జయంతిని కూడా అధికారికంగా నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
నిర్ణయం తీసుకోవడం జరిగింది. చేనేత రంగం అనేక సంక్షోభాలకు గురై చేనేత వృత్తిలో ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేతలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేతలకి ఉన్నటువంటి ఏదైతే మనకి బ్రాండ్ ఉన్నాయో, ఈరోజు మంగళగిరి కాటన్ అంటే ఒక బ్రాండ్. అటువంటి మంగళగిరి వస్త్రాలకి, చేనేత వస్త్రాలకి అంతర్జాతీయంగా ఒక బ్రాండేజ్ కల్పించే విధంగా కృషి చేసినటువంటి నాయకులు ఈ రోజు మంగళగిరి శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రి వర్యులుగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు. ఆ విధంగా చేనేత వర్గాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నేతన్నల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మనం నేతన్న అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. ఆ విధంగా మన రాష్ట్రంలో దాదాపు 72,000 చేనేత కుటుంబాలకు సంబంధించి మన నియోజకవర్గంలో 167 కుటుంబాలకి మనం ఈ రోజు 25,000 రూపాయలు చొప్పున 41,75,000 రూపాయలు మన చేనేత కుటుంబాల్లో జమ అవుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇరగవరం మండలం రేలంగి పరిసర గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేశారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అంతకుముందు రేలంగి శివారు చుక్కావారి తోట గ్రామంలో నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి అమరజీవికి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ చూడండి. మీరు కూడా వచ్చండి. జై కూటమి. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని వేదా హాస్పిటల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా స్త్రీల ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ రెడ్డి వేదవతి మాట్లాడుతూ తల్లిపాలను తాగడం ద్వారానే పిల్లలు ఆరోగ్యంగానూ ఆనందంగానూ పెరగలరన్నారు. అనంతరం ఈమెతో పాటు లోటస్ పిల్లల హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధి నల్లగొండ రవళికలను సామ్రాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడబాల మణికంఠతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అంటే టు ప్రొవైడ్ అవేర్నెస్. అంటే అవేర్నెస్ ఎందుకు అంటే కంట్రీ యొక్క పావర్టీని తగ్గించాలి. ఫస్ట్ పావర్టీ అంటే ఇప్పుడు బాటిల్ ఫీడ్స్లో అయితే మదర్కి అట్లీస్ట్ పర్ మంతే 3,000 రూపీస్ అవుతుంది. ఫస్ట్ పావర్టీని తగ్గించాలి అండ్ న్యూట్రిషన్ అండ్ ఇమ్యూనిటీని పెంచేకి పిల్లలకి. అంటే మదర్ ఫీడింగ్తో చాలా వ్యాధుల్ని అండ్ సపోర్ట్ కూడా బేబీకి న్యూట్రిషన్ అన్నీ కావాల్సిన బేబీకి ఏది న్యూట్రిషన్. ఇప్పుడు ఫీవర్ అనుకోండి, ఫీవర్కి సంబంధించిన న్యూట్రిషన్ కూడా మదర్ తెలియకుండానే హార్మోన్స్ నుంచి
ప్రొడ్యూస్ చేస్తుంది. సో మదర్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాటిల్ ఫీడ్స్లో అంటే అది ఎకనామిక్గానే బర్డెన్గా ఉంటుంది. అండ్ ఇండియా లాంటి కంట్రీస్ మదర్ మళ్ళీ బాటిల్ ఫీడ్ పక్కన ఫార్ములా ఫీడ్ అంటే ఇండియా లాంటి కంట్రీ ఇంకా డెవలపింగ్లోనే ఉంది కాబట్టి తట్టుకోలేరు. సో ఈ వీక్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే ప్రతి మదర్ న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు పావర్టీని కూడా ఇండియా పావర్టీని కూడా తగ్గించేకి ఈ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ఇస్కాన్గా పిలిచే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో తణుకు బైపాస్ రోడ్లోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి హరే కృష్ణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హరినామ సంకీర్తన, ప్రవచనం, జప మెడిటేషన్, అభిషేక సేవ, మహాభిషేకం, మహాహారతి లాంటి అంశాలతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆనందం అందుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు తణుకు పట్టణంలోని శ్రీనిధి న్యూరో అండ్ జనరల్ హాస్పిటల్లో పేద పిల్లలకు ఉచిత గుండె పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మహేష్ బాబు యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలంకి బాబ్జీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించే ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కు చెందిన డాక్టర్ డి లింగస్వామి వైద్య పరీక్షలు ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తారని పాలంకి బాబ్జీ వివరించారు. ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నేటి మన సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించేందుకు దోహదపడుతున్న న్యాయ వ్యవస్థను న్యాయవాదులే పరిరక్షించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శాసనసభ మాజీ సభ్యులు దిగుపాటి రాజగోపాల్ లాయర్లకు ఉద్బోధించారు. తణుకు బార్ అసోసియేషన్కు చెందిన భవనంలోని న్యాయవాది నేతల సోమేశ్వరరావు ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా రాజ్యాంగానికి జరుగుతున్న నష్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయవాదుల పాత్ర చాలా కీలకం. ఈనాడు న్యాయ వ్యవస్థ పటిష్టం ఉందంటే న్యాయ వ్యవస్థ ఆ మాత్రం కూడా ఈనాడు ప్రజలకి కనీస హక్కులు ఈనాడు కాపాడుతుందంటే మంచి తీర్పులు వస్తున్నాయంటే న్యాయవాదుల పాత్ర మనం అనుభవించినటువంటి చాలా తెలియదు కూడా ప్రజలు కూడా జ్యుడిషియరీ స్వతంత్రమాన్ని కాపాడుకోవడానికి మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇంకా ఆల్ ఇండియా లాయర్స్ మొదటి నుంచి కూడా జూనియర్ అడ్వకేట్స్ ఎంతమంది జూనియర్ అడ్వకేట్ ఇంట్లో చూసాం. జూనియర్ అడ్వకేట్స్కి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇవ్వాలని. ఎందుకంటే ఒకటి ప్రొడక్షన్ అంటే వెంటనే ప్రభుత్వం అమలు జరపాలి, ఆ ఢిల్లీ కట్టాలి, క్యాటగిరీస్కి రక్షణ కల్పించాలి. అన్యాయంగా కొడుతున్నారు, తిడుతున్నారు, అలైపోతున్నారు. చాలా హీనంగా ఈనాడు మన యాక్టివ్ పరిస్థితి పబ్లిక్లో ఈ మీద దాడులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యాక్టివ్ ప్రొడక్షన్ యాక్ట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. స్పెషల్ అకాడమీ ఉండాలి. జూనియర్ అడ్వకేట్స్కి క్లాసులు నిర్వహించడానికి స్పెషల్ అకాడమీ పెట్టాలి. ముఖ్యంగా హెల్త్ కార్డ్స్, యాక్టివ్ ప్రొడక్షన్ యాక్ట్, జూనియర్ అడ్వకేట్స్కి 10,000 ఖచ్చితంగా ఇవ్వాలని. తర్వాత ఈ మహిళా యాక్టివేట్స్కి సపరేట్ రూమును వాళ్ళకి మినిమం సపరేట్ టాయిలెట్ ఇవ్వాలని చెప్పి నేదులు డిమాండ్ కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంది. న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కామన మునుస్వామి, సభ్యులు గొల్లపల్లి అంబేద్కర్, అడ్డాల బాబ్జీ, వెలగల సాయిబాబారెడ్డి, షేక్ మోతీలు పాల్గొన్నారు. ప్రకటనలు.